మీ ఆశీర్వాదంతో వరంగల్లోని హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్ లో బ్రహ్మాండమైన ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలు తరుగులో 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కడియం శ్రీహరి పాల్గొన్నారు. కడియం శ్రీహరి నారాయణగిరి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ, నా రాజకీయ ప్రస్థానం 30 సంవత్సరములు నారాయణగిరి గ్రామ ప్రజలకు నేను సుపరిచితుడనని, కడియం శ్రీహరిపై నమ్మకంతోనే అభివృద్ధి సాధ్యమని ఓట్లు వేసి గెలిపించారని, చుట్టుపక్కల ఉన్న గ్రామాల కన్నా ఎక్కువ మెజార్టీ ఇచ్చిన గ్రామం నారాయణగిరి, అది దృష్టిలో పెట్టుకుని ప్రేమతో అభివృద్ధి చేస్తారని కొనియాడారు. ప్రధాన సమస్యగా ఉన్న ఫీడర్ ఛానల్ కాల్వను స్వయంగా నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి కాల్వ పనులకు ఎస్టిమేషన్ వేసి పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎల్కుర్తి మీదుగా పీచర వరకు డబల్ రోడ్డు నిర్మాణం, ముప్పారం గ్రామం నుండి నారాయణగిరి గ్రామం వరకు సీసీ రోడ్డు నిర్మాణం, రోడ్డుకి ఇరుపక్కల డ్రైనేజీ కాల్వల నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడున్న గ్రామ పంచాయతీ వరకు ఇరుకుగా ఉంది సార్ రోడ్డు. ఆ ఒక్క రోడ్డు కొద్దిగా వెడల్పు చేసి ఇరువైపులా సైడ్ కాలువ నిర్మిస్తే చాలా బాగుంటుంది సార్. మరీ ఇరుకుగా ఉంది, అందరూ కొంత ఎంక్రోచ్మెంట్స్ కూడా దగ్గర చేసిరు సార్. కాబట్టి అదొకటి మెయిన్గా రోడ్డు కావాలి సార్. అలాగే మీరు గతంలో సమ్మక్క కాడికి రోడ్డుకు మాటిచ్చిర్రు, ఈ మధ్యలోనే మీరు గుర్తు చేసిండ్రు. అది ఎప్పుడు ఉంటుంది తమ్మి అంటే ఇంకొక 1 year అవుతుంది అంటే 1 year లోపు చేద్దామని మీరు ఆల్రెడీ మాటిచ్చారు సార్, దానికి కృతజ్ఞత. అలాగే ఒకటి యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ సార్, ముద్రాజ్కి ఒక కమ్యూనిటీ హాల్ మనం గతంలో ఇస్తామని మాటిచ్చినాం సార్. దానికి కూడా మీరు ఎస్టిమేషన్లు ఏమంటే ఇచ్చేసాం సార్. ఒకటి ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ గతంలో మీరు ఇచ్చిందే, అది కొద్దిగా మొత్తం పాడైపోయింది సార్. దానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ కావాలి సార్. మళ్ళీ నారాయణగిరి నుంచి పీసర వరకు డబుల్ రోడ్ ఆల్రెడీ మీరు ప్రపోజల్స్ పంపించారు, అవి శాంక్షన్ త్వరలో వస్తున్నాయని చెప్పారు. దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. అన్ని విషయాలు కూడా సక్రమంగా జరగాలంటే మరి ముఖ్యంగా ఈ గ్రామంలో అన్ని గ్రామాలు ఒక ఎత్తు సార్, మా నారాయణగిరి గ్రామం ఒక ఎత్తు. ఎక్కడికి పోయినా కూడా అందరూ అభివృద్ధి కోసం చూసుకుంటే మా గ్రామంలో ఆదర్శవంతంగా కాకుండా పోట్లాటలు జరుగుతున్నాయి, గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయి సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏది ఇచ్చినా కూడా సమయము సందర్భం బట్టి గ్రామ సభలో కావచ్చు, ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళే కావచ్చు, వచ్చినటువంటి రేషన్ కార్డులే కావచ్చు, అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా పారదర్శకత వహించండి సార్. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే బయటికి ఒకలాగా జరుగుతుంది, లోపలికి వచ్చే వరకు నా చుట్టూ తిరిగితేనే ఇవ్వగలుగుతా, లేకపోతే ఇవ్వలేను, నేను నా చుట్టూ ఉంటేనే నా ఉన్నలకే ఇచ్చుకుంటామనే మాటలు బయటకు వస్తున్నాయి సార్. మీ నిజాయితీ మాకు తెలుసు. దళితులకు అదేవిధంగా ఎవరున్నా మీరు దగ్గరికి తీసుకుంటారు, ఎవరికైతే లేని వారు ఉంటారో వారికి ఖచ్చితంగా మీరు సేవ చేస్తారు. కానీ మీ దృష్టికి వచ్చే వరకు వేరవుతుంది, ఇక్కడ జరిగేది వేరవుతుంది, మీ దృష్టికి వచ్చే వరకు అది వేరవుతుంది సార్. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారా గ్రామ ప్రజలందరికీ పేరున మరొకసారి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అన్నదమ్ములకు, మా అక్క చెల్లెళ్ళకు అందరికీ నా నమస్కారాలు. నారాయణగిరి గ్రామం నేను 30 సంవత్సరాల కింద రాజకీయాల్లోకి వచ్చాను, 1994లో. ఖచ్చితంగా 30 సభ వచ్చింది, నేను లేను. మళ్ళీ మొన్న ఎన్నికలలో పోటీ చేస్తే కడియం శ్రీహరి మావాడు, కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయితే ఏదైనా పని అవుతుందని ఒక నమ్మకంతో మీరందరూ నాకు ఓట్లు వేసి గెలిపించారు. నారాయణగిరి గ్రామంలో మెజారిటీ వచ్చింది, అందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎమ్మెల్యే ఎన్నికలలో మెజారిటీ వచ్చింది, ఎంపీ ఎన్నికలలో కూడా మెజారిటీ వచ్చింది. అంటే నమ్మకం ఉన్నది కాబట్టే, ఆ నమ్మకంతో మీరు ఓట్లేసింది కాబట్టి నేను గెలిచినాను.
మీరు ఏదో అన్నారని మీరు అనుమానపడవలసిన అవసరం లేదు. నారాయణగిరి గ్రామానికి సంబంధించినంత వరకు తప్పకుండా కొంత ఎక్కువ ప్రేమతో పనిచేయవలసిన అవసరం ఉన్నది. ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల కంటే మంచి మెజారిటీ ఇచ్చిన గ్రామం నారాయణగిరి గ్రామం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పనిచేస్తాను. ప్రతి గ్రామంలో రాజకీయాలు ఉంటాయి. ఒకరంటే ఒకరికి పడది, ఒకరు మాట్లాడింది ఇంకొకరికి నచ్చది, ఒకరు చేసింది ఇంకొకరికి నచ్చది. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుకుంటాం, అవన్నీ మీరేం పట్టించుకోవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు. మనం ఎంత చెప్పినా నచ్చిన పార్టీకి వేసుకుంటారు, నచ్చిన వారికే ఓటు వేసుకుంటారు. మనతో ప్రేమగానే ఉన్నట్టు ఉంటారు, కానీ ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ బ్రహ్మాండమైన దెబ్బ కొడతారు. అది నాకు అనుభవం కూడా. ఎందుకంటే 30 ఏళ్ళు ఉన్నా కదా, ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏమి లేదు. చూడటానికి కడియం శ్రీహరి అని మంచిగా ప్రేమతోనే మాట్లాడతారు. ఆ బిడ్డ సమయం రాని నీ సంగతి చూస్తామంటారు. అట్లా ప్రజలు చాలా తెలివిబారిపోయిళ్ళు. మన ముందర మంచిగానే మాట్లాడతారు, చేయవలసింది మాత్రం వెనక బ్రహ్మాండంగా చేస్తారు, తెలివిగా చేస్తారు. ఏదేమైనా నారాయణగిరి మాత్రం నా ఇంటనే ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 1-2 ఎన్నికలు తప్ప అన్ని ఎన్నికలలో ఈ గ్రామం నాకు మంచి మెజారిటీ ఇస్తూ వచ్చింది. కాబట్టి మీ గ్రామం పైన ప్రేమతోని నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. ప్రధానంగా నేను ఎమ్మెల్యే కాగానే మన ధర్మసాగర్ నుండి, అంటే ఒక రకంగా చెప్పాలంటే నేషనల్ హైవే నుంచి ఎలుకుర్తి మీదుగా మన ముప్పారం నారాయణగిరి మీదుగా పీచర్కి వెళ్ళే ఈ R&B రోడ్ ఏదైతే ఉందో దీన్ని డబుల్ రోడ్ చేయాలని చెప్పి నేను ప్రతిపాదనలు పెట్టడమే కాకుండా ముప్పారం చివరి మొదలుకొని నారాయణగిరి చివరి వరకు ఈ ఊరు గుండా ఈ రోడ్డు పోతుంది. కాబట్టి దీన్ని మొత్తంగా పక్క సైడ్ రేట్స్ కట్టి సీసీ రోడ్ చేయాలనే ప్రతిపాదన కూడా నేను పెట్టడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను వచ్చిన ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే, అప్పుడెప్పుడో పెద్దలు కాకతీయుల కాలం నాడు ముప్పారం చెరువు మత్తడి పడితే ఆ నీళ్లు నారాయణగిరి చెరువులోకి పోయే విధంగా ఒక కాలువ, ఒక ఫీడర్ ఛానల్, ఒక కాలువ ఉన్నది. ఆ కాలువ ద్వారా నారాయణగిరి చెరువు కూడా నిండుతుంది. వాస్తవంగా ముప్పారం చెరువు చాలా పెద్దది. దాదాపు దాని కింద 650 ఎకరాల ఆయకట్టు ఉంది. నారాయణగిరి చెరువు చిన్నది, 250 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఆ చెరువు మత్తడి పడితేనే వీళ్ళకి నీళ్ళు వస్తాయి, లేకుంటే ఇతరత్ర కూడా ఈ చెరువు నిండుతుంది. ఆ కాలువ కనుక బాగు చేస్తే కొంత మా నారాయణగిరి చెరువులకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. పూర్తిగా పూడికపోయింది, కాలువ చిన్నదయింది. వర్షాకాలం వస్తే అలా నుంచి వచ్చే నీళ్లు ఇళ్ళ మీద పడి ఇండ్లు ఆగమవుతున్నాయి, ఇండ్లు కూలిపోతున్నాయి. ఆ కాలువను బాగు చేయాలని చెప్పి మనోళ్ళందరూ వచ్చి అడిగితే ఇవాళ వచ్చి నేను చూశాను. త్వరలోనే దాన్ని ఎస్టిమేట్ చేయించి వానాకాలం లోపే ఆ కాలువను బాగు చేయిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భవనాన్ని కూడా కట్టుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు కూడా కావాలన్నారు. అవన్నీ కూడా నాకు ఇంకా SDF రాలేదు. రాగానే గ్రామానికి SDF నిధుల ద్వారా కొన్ని సీసీ రోడ్లు కూడా మనము టేకప్ చేసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వము మన రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేయాలనే ఉద్దేశంతో జనవరి 26 నుంచి 4 పథకాలను అమలు చేస్తున్నది. ఒకటి రైతు భరోసా, రెండవది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మూడవది రేషన్ కార్డ్స్, నాలుగవది ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు. ఈ 4 పథకాలు కూడా జనవరి 26 నుంచి అమలు చేస్తున్నారు. నాకు తెలిసి నిన్నగాక మొన్న నారాయణగిరిలో గ్రామ సభ జరిగింది. ఆ గ్రామ సభలో రైతు భరోసా ఎవరికి వస్తుందో వాళ్ళ పేర్లు అన్నీ కూడా మీకు చదివి వినిపించడం జరిగింది. నా దగ్గర ఉన్న సమాచారం మేరకు ఇక్కడ దాదాపుగా 375 మంది రేషన్ కార్డ్స్ కొరకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక 1162 మంది ఇందిరమ్మ ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారు, సర్వే చేశారు. 1162 మంది ఇల్లు సర్వే చేస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ TG24 టీవీ. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.